అనురాగ్ అండ్ శరత్ ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలు దునియానే దున్నేయచ్చు అని అనిపించేలా ఉంటారు. మనలానే ఉంటారు, మనలానే మాట్లాడతారు, కానీ ఖచ్చితంగా మనలాగా ఆలోచించరు. ఎందుకంటే దే ఆర్ బిల్డ్ డిఫరెంట్. శరత్ లాజిక్ మాట్లాడితే అనురాగ్ ఎమోషన్ కోసం కొట్లాడతాడు. ఇంటర్ బీటెక్ కలిసి చదువుకుని MBA కోసం అలా పక్కకెళ్ళి మళ్ళీ హైదరాబాద్లో కలిశారు టు డూ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. 2012లో మూవీ మార్కెటింగ్ అంటే పోస్టర్లు, హోర్డింగ్లు అని అనుకునే రోజుల్లో తెలుగు సినిమాకి డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడ్యూస్ చేసి మూవీ ప్రమోషన్స్ ని టోటల్ గా రీడిఫైన్ చేశారు. తెలుగుస్ బిగ్గెస్ట్ మోస్ట్ ఐకానిక్ ఫిల్మ్స్ కి క్యాంపెయిన్స్ క్రియేట్ చేసే టైంలో వీళ్ళకి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. 2015లో తెలుగు యూత్ కాంటెంట్ ని కన్జ్యూమ్ చేసే తరీకానే మార్చేసింది ఆ ఐడియా. అదే తెలుగుస్ ఫస్ట్ ఒరిజినల్ కాంటెంట్ ప్లాట్ఫామ్ చాయ్ బిస్కెట్. న్యూస్, మీమ్స్, టైంపాస్ మాత్రమే కాదు, రియల్ స్టోరీస్, రియల్ హీరోస్, రియల్ ఎమోషన్స్ ని ఫస్ట్ టైం కాంటెంట్ రైటర్స్ తో రాయించి మాక్సిమం షేర్లు పడేలా చేశారు. అప్పట్లో చాయ్ బిస్కెట్ లో ఆర్టికల్ పడిందంటే అదో అచీవ్మెంట్ అనే రేంజ్ కి తీసుకెళ్లారు. కానీ ఆర్టికల్స్ తోనే ఆగిపోయి ఉంటే ఈ రోజు ఏవి ఉండేది కాదు కదా. అదే పాయింట్ కి వస్తున్నా. దే లాంచ్డ్ ఎ యూట్యూబ్ ఛానల్. రిలేటబుల్, బోల్డ్, లాఫ్ అవుట్ లౌడ్, టియర్ జర్కింగ్. మన డైలీ లైఫ్ ని స్కెచ్ వీడియోస్ లా చూపించి వైరల్ కల్చర్ ని క్రియేట్ చేశారు. వైరల్ అవుతుంటే ఆగుతారా? తెలుగుస్ ఫస్ట్ స్కెచ్ వీడియోస్, ఫస్ట్ పాడ్కాస్ట్, ఫస్ట్ వెబ్ సిరీస్, అంతెందుకు ఇండియాలోనే ఫస్ట్ టైం షార్ట్ సిరీస్ అనే ట్రెండ్ ని స్టార్ట్ చేసిందే చాయ్ బిస్కెట్. ఇదే ఫ్లోలో వచ్చిన నెక్స్ట్ బిగ్ స్టెప్పే చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్. ఏదో ఒక సినిమా తీసేద్దాం, సక్సెస్ కొట్టేద్దాం అని పెట్టింది కాదు. తీస్తే అందరూ కొత్తోళ్లతోనే చెయ్యాలి, వాళ్ళ కెరియర్లు బిల్డ్ చేయాలి అనే డ్రీమ్ తో వచ్చిన ప్రొడక్షన్ హౌస్ అది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మార్కెటింగ్ మ్యాజిక్ చేసిన, వెబ్సైట్ తో వండర్స్ చేసిన, యూట్యూబ్ వీడియోస్ తో నవ్వించినా, ఏడిపించినా, ఆలోచించేలా చేసిన, అవన్నీ వీళ్ళు చేయించింది కొత్తోళ్లతోనే. అనురాగ్ అండ్ శరత్ ఎప్పుడూ కాంటెంట్ క్రియేట్ చేయలేదు, క్రియేటర్స్ ని క్రియేట్ చేశారు. టాలెంట్ ని ఎలివేట్ చేయడం, క్రియేటర్స్ కి ఫ్రంట్ సీట్ ఇవ్వడం అండ్ కాంటెంట్ ఫార్మాట్ నే మార్చడం, ఇది వాళ్ళ కెరియర్ కాదు, ఇట్స్ ఎ కాలింగ్. ఈ రోజు ఆ కాలింగ్ కి నెక్స్ట్ చాప్టర్ రెడీ అయింది. మీరు స్టోరీస్ ని చూసే విధానం మారబోతుంది. మీ చేతిలో, మీ స్క్రీన్ మీద ఇండియాస్ ఫస్ట్ షార్ట్ సిరీస్ OTTని మన ఫోన్స్ లోకి తీసుకొస్తున్నారు అనురాగ్ అండ్ శరత్. ఇది జస్ట్ అనదర్ OTT ప్లాట్ఫామ్ కాదు. కొత్త క్రియేటర్స్ ఎంతో మంది వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి దొరికిన ది బిగ్గెస్ట్ స్టేజ్. సో ఆల్ ది బెస్ట్ అనురాగ్ అండ్ శరత్.